ప్రభునామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు కోసం జీవించడం అవసరం కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే దేవుని యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను స్వతంత్రించుకోగలం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ప్రేమకు బదులుగా వేరొక ప్రేమను కానీ వేరొక వస్తువును కానీ అంగీకరించక సజీవమైన ప్రేమపూర్వకమైన ఇష్టపూర్వకమైన బుద్ధి పూర్వకమైన ఐక్యతను ఆయనతో కలిగి ఉండడమే. కొమ్మ దాని కాండాన్ని దగ్గరగా ఉండడమే కాక దాని నుండి ఎప్పుడు జీవాన్ని శక్తిని పొందుకుంటూ ఉంటుంది. అలాగే విశ్వాసులంతా క్రీస్తులో నిలిచి ఉంటే దేవుని బిడ్డలారా దేవుని శక్తిని పొందుతూ ఉండగలుగుతాం. అది ఆయన కృపాసనం దగ్గర నుండే జరుగుతుంది. మీకు ఏది ఇష్టమో అది అడగండి అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానం దేవునితో నడిచిన హానోకు వలె నడిచిన వారికి దేవుడు అది అనుగ్రహించినట్టుగా గమనిస్తున్నాం. క్రీస్తుతో నిరంతరము సహవాసంలో ఉన్న మనందరికీ ఇది ఇవ్వబడింది. హృదయము పూర్తిగా ప్రేమలో నిలిచి ఉండాలి. మనసు పూర్తిగా విశ్వాసంలో వేరుపారి ఉండాలి. నిరీక్షణ పూర్తిగా వాక్యానుసారమైనదై బలంగా ఉండాలి. విశ్వాసి సంపూర్ణంగా ప్రభువులో లీనమైపోవాలి. ఈ విధంగా ఉండకపోతే ప్రార్థనకు ఫలితము ఉండదు. నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా నువ్వెంత ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటావు అంత బలంగా ఉంటావు. సహవాసాన్ని కోల్పోతే నువ్వు బలహీనుడైపోతావు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి నిలిచి ఉండి మనకి ఏది కావాలో అది అడిగి పొందుకుందాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీ నామానికి స్తుతులైనా. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన వేకుజామును మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ ఉదయాన్నే మిమ్మల్ని ఆరాధించగలిగాం. ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడిన అన్నారు. ప్రభా, మీ మాటల యందు మేము నిలిచి ఉండేలాగున, మీ యందు నిలిచి ఉండేలాగున మొదటగా మాకు ఆ స్వభావం దయచేయండి. మా జీవితంలో చాలాసార్లు నేను మీ యందు నిలబడలేని స్థితి, మీ మాటల యందు మీ ఆజ్ఞల యందు నిలిచి ఉండలేని స్థితి మా జీవితంలో ఉండడం వల్ల మేమేది అడిగినా పొందుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ ఈ దినం నుంచి ప్రభు ప్రతి ఒక్కరూ మీ యందు నిలిచి ఉండేలాగున, మీ యందు నిలిచి ఉండి, మీ మాటల యందు నిలిచి ఉండి, మీ చిత్తమును నెరవేర్చి అడిగేటువంటి స్వభావం మాకు అందరికీ దయచేయని ప్రార్థన చేస్తాం. అనేక అవసరతలు మేము కలిగి ఉన్నాం తండ్రి. ఆ అవసరతలు మేము పొందుకోవాలంటే మీ యందు మీ మాటల యందు మేము నిలిచి ఉండాలి. అటు మనస్సు, అటు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. నేను ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ఎండల్లో తోడుగుండండి. పిల్లల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా వారి చదువులు నైనా మరలా వారి యొక్క మార్గాలు సరళం చేయండి. ఈ దినము సువార్త పరిచర్లు, వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ కృపా కటాక్షంతో నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నామని అడిగినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.